ఈ మధ్య కొరియన్ ఫుడ్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! సో, నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా వచ్చింది. ఇప్పుడు ఒకేలా తిని బోర్ కొడితే ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బావుంది. పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తింటారు. నేను ఎలా చేశానన్నది ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో మనం వాటర్ అయితే ఏసుకోవాలి. వాటర్ ఏసుకున్న తర్వాత నా దగ్గర మిగిలిన ఇప్పి అయితే ఉంది. దాన్ని నేనేసి బాయిల్ చేసుకున్నాను. అది బాయిల్ అయ్యేలోగా గార్లిక్‌ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ బాయిల్ అవుతున్నప్పుడు ఆయిల్‌ని అందులో కొంచెం వేయాలన్నమాట. ఆయిల్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం బాయిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోకూడదు. జస్ట్ లైట్‌గా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఆ వాటర్ కూడా నేను ఉంచాను. ఎందుకంటే తర్వాత జ్యూసీగా కావాలంటే వేసుకుందామని. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసి, గార్లిక్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పికి ఇచ్చిన మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అది కూడా నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకుంటున్నానన్నమాట. తర్వాత కొంచెం సోయా సాస్ వేసాను. టమాటో సాస్ వేసాను. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. మీ దగ్గర ఉన్న సాసులన్నీ కలిపేసి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తుందో. సాస్ అన్ని వేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఇప్పిని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే అయిపోయినట్టే. తర్వాత టేస్ట్ చేసే టైం అన్నమాట. నిజంగా ఈ టేస్ట్ అయితే చాలా బావుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. నాకు నచ్చింది. ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.